హన్మకొండ జిల్లా పరకాల మండలం నాగరం గ్రామంలో 14 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు శంకుస్థాపన చేసిన పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో చేయనటువంటి అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంవత్సరాల కాలం లోపలే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిందన్నారు. 10 సంవత్సరాల కాలంలో రైతులకు రుణమాఫీ 1 లక్ష రూపాయలు చేయలేదని కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రూపాయలు ఒకేసారి చేసిందన్నారు. రెసిడెన్షియల్ పాఠశాలకు మెస్ ఛార్జీలు 40% పెంచడంతో నాణ్యమైన భోజన సదుపాయాలు అందుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు ప్రజలు పాల్గొన్నారు. నాగారం గ్రామ పంచాయతీ పరిధిలో 14 లక్షలతోటి సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గ్రామ పార్టీ అధ్యక్షుడు భిక్షపతి గారికి, మండల పార్టీ అధ్యక్షుడు దేవేంద్ర రెడ్డి గారికి, మాజీ సర్పంచ్ సోదరి శ్రవంతి గారికి మరియు ఉప సర్పంచ్ గారికి, మొత్తం అందరికీ, ముఖ్యులందరికీ, అదేవిధంగా గ్రామ సోదరులకు అందరికీ నా నమస్కారాలు. మరి ఈరోజు ఈ శంకుస్థాపన అనేది ఒకటి ప్రారంభం మాత్రమే. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒక రకంగా చెప్పాలంటే ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నా కూడా కొన్ని కార్యక్రమాలు చేయాలని ఒక ఆలోచనతోటి కొన్ని రోడ్లు కానీ, గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ కానీ, అదేవిధంగా చూస్తే అంగన్వాడీ సెంటర్స్ కానీ, పాఠశాలలు కానీ, ఈ విధంగా కొంత మనము ఈ సంవత్సర కాలంలో కొన్ని కార్యక్రమాలు చేపట్టాం. ప్రధానంగా మనం చూస్తే మన పరకాల నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో పరకాల కేంద్రంగా మరి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల 300 కోట్లతోటి మనము టెండర్లు కూడా పిలుచుకోబోతున్నాం. దాని ముఖ్య ఉద్దేశం ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు, వాళ్ళ పిల్లలకు ఒక మంచి విద్యను అందించాలి. రాబోయే దేశ పౌరులు వాళ్ళు అన్ని విధాలు కూడా ముందుకు పోవాలి. ఈరోజు మనం చూస్తే పాఠశాలలు సక్రమంగా లేవు కనుక ఒకటి వాళ్ళ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈ మేధావి అనే దాని విషయంలో విద్యార్థుల యొక్క నాలెడ్జ్, వాళ్ళ యొక్క అవగాహన కానీ, ఆలోచన శక్తి కానీ ఈరోజు దేశానికి అవసరం ఉన్నది. అందులోంచి ఒక విద్యావేత్తలను తీర్చిదిద్దాలని ఒక ఆలోచనతోటి అంతర్జాతీయ స్థాయిలో సౌకర్యాలతోటి అది మనం ఏర్పాటు చేసుకోబోతున్నాం.